హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వ్లాగ్ అయితే నేను ట్యూస్డే రోజు షూట్ చేస్తున్నాను. అంటే ట్యూస్డే రోజు అయితే మేమైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. అంటే చెప్పాను కదా మీకు, మా తోటికోడలు వాళ్ళ అమ్మగారిది అది ఉంది అనేసి. అదైతే మనకి థర్స్డే రోజు అండి. ఇంకా మాకైతే ట్రైన్ దొరకలేదు అనేది ట్యూస్డే రోజు బుక్ చేసుకున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే మార్నింగే బట్టలు సర్దుతున్నారు. నేను ఈ వ్లాగ్లో ట్యూస్డే అండ్ వెనస్డే, అంటే వెనస్డే అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అక్కడిది కూడా షూట్ చేశాను. 2 వ్లాగులు కలిపి పెడుతున్నానండి. అండ్ మీకు థంబ్నెయిల్లో చూస్తే తెలిసిపోయి ఉంటుంది, అత్తమ్మ కోసం కొన్ని ఐటమ్స్ తీసుకున్నానని చెప్పాను కదా, ఇవైతే తీసుకున్నానండి. మెయిన్ మిక్సీ గ్రైండర్ తీసుకున్నాను, ఎందుకంటే అత్తమ్మది పాడైపోయిందంట. ఎప్పటి నుంచో చెప్తున్నారు, అది బ్లేడ్ విరిగిపోయింది, పాడైపోయింది అని చెప్పారు. సరే అనేసి ఇంకా నేనైతే కొత్తదైతే తీసుకున్నానండి. దాంతోపాటు అండ్ చిన్న ఇడ్లీ కుక్కర్ కూడా తీసుకెళ్తున్నాను. అత్తమ్మకి పెద్దది ఉందంట, అది పెద్దదైతే యూజ్ చేయట్లేదండి, ఎందుకంటే మామయ్య అత్తమ్మ ఇద్దరే కదా, పెద్దది యూజ్ చేయట్లేదమ్మా అని చెప్పారు. సరే కదా అనేసి అయితే ఆ పెద్దది కూడా చిన్నది ఉంటే చిన్నది తీసుకెళ్తున్నాను. దాంతోపాటు టస్లా అండ్ ఇంకొక ఐటమ్ అయితే తీసుకెళ్తున్నానండి. ఇంక ఇవన్నీ మా హస్బెండ్ అయితే ప్యాక్ చేస్తున్నారు. ఆయన అయితే ప్రో లాగా ప్యాక్ చేస్తారండి. ఇంకా నాకు అంతగా సరిగ్గా ప్యాకింగ్ రాదు అనేసి మా హస్బెండ్నే ప్యాక్ చేయమని చెప్తాను. చూసారు కదా ఎంత బాగా ప్యాక్ చేసేస్తున్నారో. ఎప్పుడు బయటికి వెళ్ళినా మోస్ట్లీ మా హస్బెండే ప్యాక్ చేస్తారండి. కానీ ఈ పిల్లలు మాత్రం అసలు ఇంకా డాడీ ఏదో సర్దుతున్నారు అనేసి అక్కడే కూర్చొని ఇద్దరండి, మరీ చిన్నోడైతే మరీ అల్లరైపోయాడు. ఇంకా మళ్ళీ ట్రైన్కి టైం అయిపోతాయి కదా అనేసి టక్క సర్దేస్తున్నాము. ముందు రోజే సర్దుకోవాల్సింది, కొంచెం ఈజీగా ఉండేది, కానీ ఇంకా నైట్ కుదరలేదు, కొంచెం బద్ధకంగా అనిపించి ఇప్పుడైతే సర్దేస్తున్నాము. ఇంక ఈ బ్యాగ్లో మొత్తం తీసుకెళ్ళే ఐటమ్సే పెట్టేసుకుంటున్నాను, ఏమేమి తీసుకెళ్ళాలి అండ్ ఏంటి అనేసి. ఓన్లీ 3-4 డేస్ ట్రిప్పే కాబట్టి ఎక్కువగా బట్టలు కూడా తీసుకెళ్ళట్లేదండి. అండ్ దీంతో పాటు నేను ఇవాళ మీకైతే ఒక మంచి ప్రోడక్ట్ చూపిస్తున్నానండి. అదే అగారో వాళ్ళ సుప్రీం ఐ మసాజర్. ఈ మధ్యకాలంలో మనకి నార్మల్ స్క్రీన్ యూసెస్ అయినా అండ్ వర్క్ ప్రెజర్ వల్ల ఐస్ స్ట్రెయిన్ అయిపోతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది. హ్యాపీగా మనం ఇదైతే పెట్టేసుకొని రిలాక్స్ అయితే అవ్వచ్చండి. మనకి నార్మల్గా ఇరిటేషన్ ఉన్నా, హెడేక్ లాగా ఉన్నా కూడా మంచి మసాజ్ అయితే ఇస్తుంది. ప్యాకేజింగ్ కూడా చాలా చిన్నగా ఉంటుందండి, ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. దీనికైతే ఇలా బెల్ట్ కూడా ఇచ్చారు, అడ్జస్టబుల్. సో మనం ఈజీగా ఎవరి హెడ్కైనా కూడా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. అండ్ ఐస్కి అయితే మంచి కవరేజ్ అయితే ఇచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఈ బెల్ట్తోని మనం మన ఐస్కి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా పెట్టేసుకోవాలి. తర్వాత యూజ్ చేశాక ఇలా ఫోల్డ్ చేసేసి బాక్స్లో పెట్టేసుకొని రీయూజ్ అయితే చేసుకోవచ్చు అండి. ఇదైతే మనకి ఛార్జింగ్తోని వర్క్ అవుతుంది. అంటే మనం దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా ఎన్నిసార్లు అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో అయితే డిఫరెంట్ మోడ్స్ కూడా ఇచ్చారు, మీకు అవన్నీ కూడా క్లియర్గా చెప్తాను. అంటే ఒక్కొక్క మోడ్ ఒక్కొక్క పర్పస్ లాగా ఉంటుంది. ఇది చెప్పాను కదా, ఈ ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారండి. మనం కింద ఛార్జింగ్ పెట్టేసుకుంటే మనకైతే మల్టిపుల్ టైమ్స్ యూజ్ అవుతుంది. ఎప్పుడైనా బయటికి ట్రావెల్ చేయడానికైనా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇటు సైడ్స్కి అయితే బటన్స్ ఇచ్చారు, చూసారు కదా, ఒక్కో బటన్ ఒక్కోలాగా. ఇదైతే పవర్ బటన్ అండి, హీట్ అడ్జస్ట్ చేసుకోవడానికి అండ్ వైబ్రేషన్ అడ్జస్ట్ చేసుకోవడానికి, మ్యూజిక్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా బటన్స్ అయితే ఇచ్చారు. ఇది ఎలా యూజ్ చేయాలో మీకైతే ఇక్కడ క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే మనం లాంగ్ ప్రెస్ చేయాలి ఆ బటన్ని. మనకి ఇందులో అయితే 5 మోడ్స్ ఉంటాయండి. సాఫ్ట్ మోడ్, స్ట్రాంగ్ మోడ్, రిలాక్స్ మోడ్ అండ్ వేకప్ మోడ్, స్లీప్ మోడ్. సాఫ్ట్ మోడ్లో మనకి లో ప్రెషర్, హీట్ అండ్ మ్యూజిక్ అయితే వస్తుంది. స్ట్రాంగ్ మోడ్లో మనకి హై ప్రెషర్, హీట్, వైబ్రేషన్, మ్యూజిక్ అయితే వస్తుందండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చూసారు కదా, మనకి ఎలా మసాజ్ వస్తుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. నార్మల్గా మనకైతే మంచి రిలాక్సేషన్ ఫీలింగ్ అయితే ఉంటుందండి. అండ్ ఈ రిలాక్స్ మోడ్లో అయితే ఎయిర్ ప్రెషర్ అండ్ మ్యూజికే ఉంటుంది, సాఫ్ట్ మ్యూజిక్ ఉంటుందండి, ప్రశాంతంగా అనిపిస్తుంది, మంచిగా హెడ్ మసాజ్ కూడా అవుతూ ఉంటుంది దీంతోపాటు. అండ్ స్లీప్ మోడ్లో అయితే ఓన్లీ హీట్ వస్తుందండి. ఆటోమేటిక్గా 15 మినిట్స్ అయిపోయాక ఇదైతే ఆఫ్ అవుతుంది. ఎట్ ఏ టైం ఒక 15 to 20 మినిట్సే యూజ్ చేయాలి. ఇదైతే మనకు మంచి రిలాక్సేషన్ ఫీలింగ్ వస్తుంది. అండ్ వేకప్ మోడ్లో వైబ్రేషన్ ప్లస్ మ్యూజిక్ అయితే వస్తుందండి. ఎవరికైనా కొంచెం హెడేక్ ఉన్న వాళ్ళకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ఇది మైగ్రేన్ పెయిన్ అయితే మనకి రిడ్యూస్ చేయదు, కానీ రిలాక్సేషన్ అయితే అండ్ బెటర్గా ఇస్తుంది. ఇక్కడ చూసారు కదా, మీకు ఎలా మసాజ్ చేస్తుంది అనేది అయితే మీకు ఇక్కడ శాంపుల్గా చూపిస్తున్నాను. మనకి హెడ్ నుంచి ఐస్ వరకు ఫుల్ కవరేజ్ అయితే అవుతుందండి.
దాంతోపాటు హ్యాపీగా రిలాక్సింగ్గా కూడా ఉంటుంది. దీనిలో టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి అండ్ వైబ్రేషన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి అండ్ మెయిన్ మ్యూజిక్ అండి. ఇది మనం లాంగ్ ప్రెస్ చేసేసి మన ఫోన్లో బ్లూటూత్కి కనెక్ట్ చేసేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా మనకు నచ్చిన సాంగ్ అయితే పెట్టేసుకోవచ్చు. అంటే మ్యూజిక్ అయినా సాంగ్ అయినా ఏదైనా కూడా పెట్టేసుకొని మనమైతే రిలాక్స్ అయితే అవ్వచ్చు అండి. మనకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకొని అలా ఎవరైనా మసాజ్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అంటే రిలాక్సింగ్గా అనిపిస్తాయి కదా. నేను యూస్ చేసినప్పుడు నాకు అదే అనిపించిందండి. అసలు ఎంత బాగుందో ప్రోడక్ట్ అయితే అనిపించింది. ఇక్కడ నేనైతే ఇంకా బ్లూటూత్ కనెక్ట్ చేసేసి నాకు నచ్చే సాంగ్ అయితే పెట్టుకున్నాను. ఎవరైనా ఎక్కువగా ల్యాప్టాప్లు ఫోన్లు అంటే వర్క్ చేసుకునే వాళ్ళకి కొంచెం కళ్ళు స్ట్రెయిన్గా అలా అనిపించాయి అనుకోండి, హ్యాపీగా మనము వర్క్ అయిపోయాక ఒక 15 మినిట్స్ ఇది పెట్టేసుకుంటే మనకైతే మంచి రిలాక్సేషన్ అయితే వస్తుంది. ఆటోమేటిక్గా 15 మినిట్స్ అయిపోయాక ఇదే ఆఫ్ అయిపోతుందండి. ప్రోడక్ట్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి అయితే తప్పకుండా చెక్ చేయండి. ఇంకా ఐ మసాజ్ అన్నీ ప్యాక్ చేసేసుకున్నాము. అప్పటికే లేట్ అయిపోయింది. అంటే మా ట్రైన్ అయితే 1:32 కంట, మేమేమో నార్మల్గా 12కే బయలుదేరామండి. అదేమో చాలా దూరం, అంటే యశ్వంతపూర్ అనుకుంటా. వెళ్ళిపోతాంలే 1 అవర్లో అనుకున్నాం, కానీ బయటకు వచ్చాక తెలిసింది ఫుల్ ట్రాఫిక్ ఉండే అండి. వీక్ డేనా ఆ టైంలో, అంటే నార్మల్గా ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అనుకున్నాం, కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంకా క్యాబ్లో వెళ్తే, అంటే క్యాబ్లో ఏమో బుక్ అవ్వట్లేదు. ఇంకా వెంటనే నేను మా హస్బెండ్ ట్రై చేస్తే ఆటో అయితే బుక్ అయింది. ఇంకా ఫస్ట్ టైం ఆటోలో ఇంకా లగేజ్ అంతా వేసుకొని అయితే వెళ్తూ ఉన్నాము. ఫస్ట్లో పర్లేదులే 1 అవర్ ఉంది కదా వెళ్ళిపోతాము అనుకున్నాము, కానీ మధ్యలోకి వచ్చేసరికి నాకైతే కంగారు వచ్చేసింది. ఒక దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి, అసలు వెళ్ళట్లేదు. ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిపోతాము, వేస్ట్, ఈ ట్రైన్ ఇవాళ మిస్ అయిపోయినట్టే అలా అనుకున్నాను. ఎందుకంటే ఇంకా అసలు ఎంత టెన్షన్ వచ్చేసిందో. మా పిల్లలు అయితే ఇంకా పాపం పడుకుండిపోయారు. అప్పటికే 1 అయిపోయింది, ఇంకా రీచ్ అవ్వలేదు. జస్ట్ ఎలా ఉందంటే ఇంకా వెళ్తామో లేదో, ఫస్ట్ టైం ట్రైన్ మిస్ అవుతుంది అనేసి ఇంకా 99% అనుకున్నాము. ఏమో మిస్ అయిపోయిందిలే అయ్యో అలా అనుకున్నాను, కానీ ఎగ్జాక్ట్గా ఇట్లా మేము వెళ్ళి అక్కడ దిగాము అంతే, ట్రైన్ వచ్చేసిందండి. కొంచెం ఆటో అయినా కొంచెం లేట్ చేసినా కూడా మాకైతే ట్రైన్ మిస్ అయిపోయేది. అప్పటికే ఆటో అబ్బాయికి చెప్పాము కొంచెం స్పీడ్గా తీసుకెళ్ళండి అంటే పాపం తను కూడా కొంచెము షార్ట్ కట్స్లో అలా యూస్ చేసి అయితే టైంకి చెప్పాను కదా, అక్కడికి వచ్చిన వెంటనే ట్రైన్ అయితే వచ్చేసింది. మా టైం ఇలా కొంచెం బాగానే ఉంది అనుకున్నాము. ఏం చెప్పండి మనకేమైనా, అంటే ఇదైతే సెకండ్ స్టాపు, నార్మల్గా ఆన్ టైమే ఉంటుంది ట్రైన్, అండ్ జస్ట్ 2 మినిట్సే ఆగుద్దంట. అండ్ మేము చేసుకునేది ఏసీ టికెట్లు కాబట్టి కొంచెం ముందుకుంటాయి, ఇంకా నడవాలి అదంతా అవుతుంది. ఇంకా నేనైతే పరిగెత్తుతూ వచ్చామండి. అంటే మాకైతే 4th ప్లాట్ఫామ్ వచ్చింది, అది కూడా ఇంకా ప్లాట్ఫామ్ కూడా ఇద్దరిని వేసుకొని, నేనేమో పిల్లల్ని వేసుకొని పరిగెడుతూ ఉంటే మా హస్బెండ్ అయితే బ్యాగులు అయితే తీసుకొచ్చేసారు. అలా ఉంటుందండి. ఎందుకో అండి నాకు ఈ ట్రావెల్ అంటేనే ఇలా అవుతుంది. ఎన్నిసార్లు ట్రై చేసినా నేను అంటే ముందే అయిపోవాలి అన్నీ అనుకుంటాను, మళ్ళీ లాస్ట్కి ఇలా ఏదో ఒక బిస్కెట్ అయితే అవుతూ ఉంటుంది. ట్రైన్ ఎక్కగానే కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చున్నాను. ఇంకా మా పిల్లలకి పాపం అప్పటికే 2 అయిపోయింది కదా, ఫుడ్ ఆకలేస్తుంది అంటే ఇంకా ఫస్ట్ అయితే కొంచెం మకానా ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నాము, అవి అయితే తింటూ ఉన్నారు. అన్నం పెడతాను అని చెప్పాను, అప్పుడే వద్దు, ఇంకా వాళ్ళు కూడా కంగారుగా ట్రైన్ ఎక్కేశారు కదా, పిల్లలకు కూడా ఒకలాగా అనిపించిందేమో. సో సరే ఇంకా అవైతే తింటాము అన్నారు. ఇంక పర్లేదులే అనేసి, అంటే అమ్మ అయితే మా మమ్మీ ఉన్నారు కాబట్టి ఇవాళ ఈజీ అయిపోయిందండి. వంటలన్నీ కూడా అమ్మే చేశారు, అంటే కర్రీస్ నేను చేశాను, మిగిలిన పనులు అన్నీ కూడా అమ్మ అయితే చూసుకున్నారు. అంటే పిల్లల్ని చూసుకోవడం అదంతా కూడా. లడ్డు బాబుకి ఏదో తినిపించినట్టున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఉప్మా చేస్తే బయలుదేరే ముందు కూడా ఒక రౌండ్ తినిపించిందండి, అందుకే కొంచెం బెటర్ అయిపోయింది మా లడ్డుగానితోనే. లేకపోతే ఏముంది చెప్పండి, ఇప్పుడు పిల్లలకి మనం పడే కంగారు వాళ్ళకి తెలియదు కదా, ఆకలేస్తుంది వాటర్గా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. మా హస్బెండ్తో అక్కడ అదే మాట్లాడుతున్నాను, ఇవాళ మన టైం బాగుంది లేకపోతే సీరియస్ అయిపోయేది అనేసి. దానికి తోడు నాకు ముందు రోజు తిన్న ఫుడ్ ఎందుకో డైజెస్ట్ అవ్వలేదు అనిపించింది, కొంచెము అంటే బ్లోటింగ్ లాగా అలా అయితే ఫీలింగ్ అనిపించింది. అందుకే నేనైతే ఇంకే ఫుడ్ కూడా తీసుకోలేదు. వచ్చేటప్పుడు ఇంకా లిచీలు ఇంట్లో ఫ్రూట్స్ అన్నీ ఉంటే అవన్నీ ప్యాక్ చేసుకొచ్చాను. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే ట్రైన్ లేట్గా దిగుతాం కదా, మళ్ళీ పిల్లలకి ఏమైనా ఆకలేస్తుంది. అండ్ ట్రైన్లో ఫుడ్ సరిగ్గా తినరండి, అన్నం కూరలు అవంతా ఇష్టంగా తినరు. అందుకే ఇంక ఇది ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకొచ్చాను. మా మమ్మీ అయితే రసం చేశారు, నేనైతే ఇంక చిక్కుడుకాయ కర్రీ అయితే చేశానండి. చిక్కుడుకాయ కర్రీ మాత్రం చాలా బాగుండే. ఇంక అందరం అన్నం ఫుడ్ అయితే తినేసాము. చూసారు కదా మా మమ్మీ అన్నం పెట్టమంటే డబ్బా నిండా పెట్టేసిందండి. ఇంత అన్నం ఏం చేసుకుంటే అని చెప్పండి, తీసుకొచ్చి పారేసుకోవడం తప్ప. నాకైతే అదే అనిపించింది. నాకేమో కొంచెం అనీజీగా ఉందనేసి నేనైతే ఒక 2 ముద్దలు చిన్న ముద్దలు అంతా రసం వేసుకొని తిన్నాను. ఇంకా పిల్లలకైతే తినిపించేశాను.
మా హస్బెండ్ తినేశారు. బట్ అన్నం అంతా వేస్ట్ అయిపోయింది. అదే బాధ అనిపించింది. ఇంకా బాయిల్డ్ ఎగ్స్ అవి కూడా తెచ్చాం కానీ అస్సలు ఇంకా నాకైతే ఏం తినాలనిపించలేదు. కొద్దిసేపు పడుకున్నాక సెట్ అయిపోతుందిలే అనిపించింది. ఇంకా నేనైతే తినేసి పడుకున్నాను. మాకేంటంటే ఇటు సైడ్ సీట్లు వచ్చాయి, సైడ్ అప్పర్ సైడ్ లోవర్ వచ్చేసాయి. సైడ్వి మనము సెకండ్ ఏసీ ఏవి చేసుకున్నా కూడా చిన్నగా ఉంటాయండి. దానితోడు మా చిన్నోడికి వాడు ఉన్నది సన్నగా కానీ ఎక్కువ ప్లేస్ కావాలి పడుకోవడానికి. ఇంకా మా పెద్ద బాబు పాపం మా హస్బెండ్ అలానే ఇంకా మా పెద్దోని వేసుకొని మా ఆయన పైన పడుకున్నారు. నేనేమో ఇటు సైడ్ ట్రై చేశాను, ఎవ్వరు ఇవ్వలేదండి. ఇంకా అందరికీ పిల్లలు ఉన్నట్టున్నారు. ఇంకా సరే అనేసి ఇటు సైడ్ చీకట్లోనే పడుకున్నాము. ఇంకా మేమైతే ఇక్కడ గుడివాడలో దిగాము. అదేదో ట్రైన్ ఎక్కామండి. అదైతే గుడివాడలో దింపుతుంది. మళ్ళీ గుడివాడ నుంచి నరసాపురం నాగర్సోల్ ఉంటుంది. మనమైతే నాగర్సోల్ కోసం అయితే ఇక్కడైతే గుడివాడలో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. పిల్లలు ఇంకా లేచేసామంటే లేచేస్తారు కదా, మార్నింగే లేచేసారండి. ఇక్కడ 6:30కే మొత్తం వేడిగా సన్లైట్ అట్లా వచ్చేసింది. అదే అనిపించింది, అబ్బా బెంగళూరులో అయితే అంటే బెంగళూరులో ఆఫ్టర్నూన్ టైంలో వేడిగా ఉంటుంది కానీ మార్నింగ్లు నైట్ అంత చల్లగా ఉంటుంది. దానికి తోడు ఈ పిల్లల్ని వేసుకొని లగేజ్లు ఇవి కొంచెం ప్లాట్ఫామ్లు మారడం ఇవైతే కొంచెం కష్టమవుతుందండి. ఎందుకంటే వాళ్ళు ఒక దగ్గర ఉండరు. మా చిన్నోడు ఫుల్ పరుగులెడదామనే చూస్తూ ఉంటాడు. బట్ టైంకే వచ్చేసింది వాళ్ళ నాగర్సోల్ కూడా. ఇంకా ఇంటికైతే ఫైనల్గా అంటే ట్రైన్ దిగేసి మళ్ళీ ఆటో ఎక్కేసి ఇంటికి వచ్చాము. రాగానే అత్తమ్మ అయితే ఫస్ట్ గుమ్మంలోనే ఆపేసి పేడతోనైతే దిష్టి తీస్తున్నారండి. అత్తమ్మ ఎప్పుడు వచ్చినా కూడా అంటే ఇంకా చిన్నపిల్లోడు కదా ఎందుకులే అనేసి దిష్టి తీసేస్తూ ఉంటారు. మాకనే కాదండి వాళ్ళ అబ్బాయికి కూడా ఇప్పటికీ మా హస్బెండ్కి కూడా అత్తమ్మ దిష్టి తీస్తూ ఉంటారు. ఏమో అమ్మ అందరూ చూస్తూ ఉంటారు కదా, అందరికీ దిష్టి తగులుతుంది అలా అని అయితే అంటూ ఉంటారు. ఇంకా రాగానే పాపం మా ఆయనకు ఆకలేసినట్టుంది. ఇంకా ఇడ్లీ అయితే తినేస్తున్నారు. 9:30 అయిపోయిందండి మేము ఇంటికి వచ్చేసరికి. ప్రాణం ఇంకా మా హస్బెండ్కి ఏంటంటే మార్నింగే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ తినడం అలవాటు కదా. సో ఇంకా రాగానే ఫస్ట్ అయితే ఆయన బ్రేక్ఫాస్ట్ తినేశారు. నేను పిల్లలకు కూడా ఇద్దరికి ఇంకా అత్తమ్మ అయితే మంచిగా ఇడ్లీలు వేసేసారు. పిల్లలు ఇద్దరికి మంచిగా బ్రేక్ఫాస్ట్లు అయితే తినిపించాను. నేను తెచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ పెట్టేశాను. అత్తమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే అత్తమ్మ మిక్సీ అయితే పాడైపోయిందంట, కరెక్ట్ టైంలో తీసుకొచ్చామమ్మ. అండ్ ఆ టస్లా అవన్నీ కూడా ఇంట్లో ఉన్న గిన్నెలు ఉన్నాయి కదా పాతవి, అత్తమ్మ అవి తీసేయండి, ఇంకా ఈ కొత్త యూజ్ చేయండి అంటే సరే అమ్మ ఇక నుంచి యూజ్ చేస్తాను అని చెప్పారు. మా చిన్నోడు రాగానే బ్రేక్ఫాస్ట్ తినేసి చిన్నతే ఇంటికి వెళ్ళిపోయాడండి. ఇంకా మా చిన్నతే మళ్ళీ ఏడుస్తున్నాడని పట్టుకొస్తుంది. మా చిన్నోడికి ఏమైపోయిందంటే ఇప్పుడు మా మమ్మీతోనైనా మాతోని ఇలా అయితే బాగానే ఉంటున్నాడు కానీ ఇంకా బయట ఎవరికైనా ఎత్తుకొని వెళ్తే మాత్రం అస్సలు ఉండట్లేదండి. ఇంకా అందుకే చిన్నతే తీసుకొచ్చేసారు. అత్తమ్మేమో అది టమాటోది పచ్చడి అనుకుంటా, అంటే నిల్వ పచ్చడి అంట, అది తాలింపు పెడతాను మీరు వెళ్ళేటప్పుడు అనేసి అదైతే ఎండలో అయితే పెట్టేశారు. ఇంక ఇవైతే ఇంట్లో పెట్టేసుకుంటున్నారు. మంచిగా అంటే క్వాలిటీ అయితే బాగుంది. ఇదైతే నేను ఆల్రెడీ మీకైతే క్లియర్గా ఒక షార్ట్ వీడియో కూడా పెడతాను. ఇంకా నాకు చూసారు కదా ఇడ్లీలు ఎన్ని పెట్టేశారో. నేనైతే వద్దత్తమ్మాలే అంటే ఇన్ని తినలేను అన్నా కూడా అస్సలు ఊరుకోరండి. ఇంకొక అట్టయ్యన్న అమ్మ తినమ్మా అని అంటూనే ఉంటారు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అండి సేమ్ ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా మా మమ్మీ కూడా ఇదే ట్రీట్మెంట్ ఉంటుంది నాకు. అంటే మనం వెళ్ళగానే ఇంకా మనకి ఏమీ ఉండదు, ఓన్లీ తినడము రెస్ట్ తీసుకోవడం అలానే ఉంటుంది. సేమ్ మళ్ళీ అత్తమ్మ ఇంట్లో కూడా అంతే. అందుకే అంటాను నాకు మా అమ్మగారు ఎంత ప్రేమ ఇష్టమో మా అత్తమ్మ మామయ్య అన్న కూడా అంతే అండి. నేను సేమ్ వాళ్ళతో అలానే ఉంటాను, వాళ్ళు కూడా రివర్స్లో నాతో అలానే ఉంటారు. నాకు ఇదే ఇష్టము. అంటే మనము ప్రేమని ఇవ్వడమే కాదు, ప్రేమ రివర్స్లో వచ్చింది అనుకోండి మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా, మనం అక్కడికి వెళ్ళాలి అనిపిస్తుంది. ఎవరికైనా మేబీ అందరికీ అత్తగారింటికి వెళ్ళడం ఎక్కువగా ఇష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళు రివర్స్లో అంత లవ్ చూపించరేమో. అంటే మా అత్తమ్మ అయితే మంచిగా పర్ఫెక్ట్ అండి, ఎంత బాగా చూసుకుంటారో. నాకు అత్తమ్మ అయితే చాలా నచ్చేస్తారు. అందుకే అంటే మనసులో ఒకటి పెట్టుకొని ఏదో పైకి యాక్టింగ్ చేస్తారు. ఎన్ని రోజులు యాక్టింగ్ చేస్తారు చెప్పండి? ఒకవేళ మీరు ఎక్కువ షో ఆఫ్ చేస్తారు అట్లా అని కొంతమంది అంటారు. ప్రేమ అనేది అస్సలు మనము అంటే దాన్ని ఏమంటారు యాక్టింగ్లో చూపించలేమండి, అది న్యాచురల్గా ఉంటుంది అంతే. ఇంకా రొయ్యలు వచ్చేసాయి. ఇంకా మా హస్బెండ్ ఏమో రొయ్యలు తీసుకున్నారు. మేము వచ్చాము అంటే మ్యాండేటరీగా ఇంకా రొయ్యలు చేపలు ఇవైతే కామన్ అండి. దానికి తోడు ఇంకా అత్తమ్మ రోజు నాన్ వెజ్ చేస్తూనే ఉంటారు. రొయ్యలేమో కొంచెం తక్కువ కారం వేసేసి రుచి కోసం అయితే ఫ్రై చేశారు. మెత్తలు తీసుకున్నారు, బావగారు తీసుకొచ్చారంట. కట్టిపరుగులు మెత్తళ్ళు తీసుకొచ్చారంట మార్నింగే. ఇంకా మేము వస్తామని ముందే చెప్పాం కదా, అందుకే అవి ఇంకా కుక్ చేయమ్మని తీసుకొచ్చారంటే ఇంకా అత్తమ్మ అయితే మెత్తలు వండుతున్నారు. మళ్ళీ రుచి తింటాడో తినడో అనేసి ఎలాగో రొయ్యలు ఉన్నాయి కదా, మంచిగా
కొంచెం కారం వేసేసి అలా ఫ్రై చేశారు. ఇంకా మా రిషిగాడు వచ్చాడంటే ఇంకా ఆడుతూనే ఉంటాడు. దానికి తోడు ఈ అబ్బాయి అంటే చిన్నత్తయ్య వాళ్ళ అబ్బాయి అండి, అబ్బాయి కిరణ్, వాళ్ళు కూడా వచ్చారు. అంటే ఇంకా నెక్స్ట్ డే మ్యారేజ్ ఉంది కదా, సో వాళ్ళు మ్యారేజ్కి వెళ్తారు. మేమేమో ఇటు వెళ్ళేసి మళ్ళీ నైట్ అయితే మ్యారేజ్కి వెళ్దాం అనుకుని ఇంకా అత్తమ్మ మంచిగా అవి మెత్తలంతా ప్రాసెస్ చేసేసి అందులో ఉప్పు కారం అది కలిపేసి ఇక్కడైతే కర్రీ చేస్తున్నారు. చాలా సింపుల్ కర్రీ అండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను నా ఫస్ట్ డెలివరీ అయిపోయాక మోస్ట్లీ అంటే ఎక్కువ రోజులు ఒక 1-2 months అన్ని రోజులు ఉన్నాను. ఫస్ట్ డే డెలివరీ అయిపోయాక అత్తమ్మ అయితే ఎక్కువగా మెత్తల కర్రీ వేసి పెట్టేవాళ్ళు. ఎందుకంటే బాలింతలకి ఇది మంచిదంట, మంచి కాల్షియం ఫుడ్ అండి. నేనైతే మంచిగా తినేదాన్ని ఆ టైంలో. సెకండ్ డెలివరీ సెకండ్ డెలివరీ అయిపోయాక కొంచెం మిస్ చేశాను, కానీ ఫస్ట్ డెలివరీ టైంలో అమ్మ వాళ్ళ ఇంటికాడ అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండడమే కదా, ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటేనైతే ఫుల్గా ఫిష్ అండ్ మటనే ఎక్కువ తినేవాళ్ళం. ఇక్కడికి వస్తే ఇలా చేపలు, రొయ్యలు ఇవైతే ఎక్కువగా తింటాను. నేనైతే ఫుడ్ విషయంలో కొంచెం మంచిగానే తింటానండి. ఫస్ట్ అయితే ఇంకా మా హస్బెండ్కి అయితే ఫుడ్ పెట్టేశాను. మళ్ళీ మీటింగ్ ఉంది అని చెప్పారు, అందుకే ఇంకా ఈయన ఫస్ట్ తినేస్తే బెటర్ కదా అనేసి పిల్లలకి మా హస్బెండ్కి అయితే పెట్టేశానండి. కర్రీ మాత్రం అసలు అత్తమ్మ అద్దరగొట్టేశారు. రొయ్యల కర్రీ చేశారు, రొయ్యలు ఫ్రై చేశారు, అండ్ చేపల కూర అయితే అంటే మెత్తల కర్రీ అయితే చేశారు. ఇంకా మా హస్బెండ్ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. ఇక్కడికి వస్తే ఇంకెంతైనా అమ్మ చేతి వంట అంటే ఇంకా బాగుంటుంది కదా, దానికి తోడు మా అత్తమ్మ బాగా చేస్తారండి. కర్రీస్ అన్నీ కూడా చాలా బాగా చేస్తారు. అంటే నాకైతే నచ్చుతాయి టేస్ట్ అయితే, ఇంకొకరికి ఒక్కోలా ఉంటుంది కదా. అండ్ ఎప్పుడైనా అండి ఒకరు మనకి దాన్ని ఏమంటారు ఒక ఏ యాంగిల్లో చూస్తే అలానే కనిపిస్తుందంట. మనము ఏదైనా విషయాన్ని పాజిటివ్గా చూసామనుకోండి, పాజిటివ్ వేలే మనకు వాళ్ళు చేసేవన్నీ కూడా పాజిటివ్గానే అనిపిస్తాయి. మనము ఇంకా నెగిటివ్ వేలో చూసామనుకోండి, వాళ్ళు ఏ పని చేసినా నెగిటివ్గానే అనిపిస్తుంది. అంతే కదా. ఇంక ఇక్కడేమో చూసారు కదా, రొయ్యల కర్రీ చేశారు. అంటే కొంచెము ఆనియన్ అలా వేసేసి కర్రీ చేశారు, కొంచెం కారం వేశారు రుచి తినడనేసి, మళ్ళీ రొయ్యల ఫ్రై కూడా చేశారు. దానికి తోడు మెత్తల కర్రీ చేశారు. అసలు టేస్ట్ మాత్రం అద్దరిపోయాయి. ఇవాళ మాత్రం కడుపు నిండా తినేసానండి. ముందు రోజు కొంచెం చెప్పాను కదా అన్ఈజీగా ఉంది అలా ఉంది అనేసి తినలేదని చెప్పాను కదా. ఇంకా నెక్స్ట్ డే మాత్రం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీగా తిన్నానా. మళ్ళీ అత్తమ్మ అయితే 1కే ఫుడ్ పెట్టేశారు, నువ్వు తినమ్మా ప్రశాంతంగా తిను అనేసి. పిల్లల్ని కూడా ఉంచరండి నేను తినేటప్పుడు, ఎందుకంటే మా అత్తమ్మకు తెలుసు నేను పిల్లలుండి వాళ్ళు కొంచెం ఏడ్చినట్టు అలా చేస్తే ఫుడ్ సరిగ్గా తిన్ననేసి పిల్లల్ని కూడా ఎత్తుకొని వెళ్ళిపోతారు. నువ్వు ఒక్కదానివే కూర్చొని మంచిగా తిను అంటారు. ఇంకా మా హస్బెండ్కి ఇద్దరం కూర్చొని తినడం చాలా తక్కువ, ఎందుకంటే ఆయనకు మీటింగ్లు ఉంటాయి. అండ్ మా ఆయన అయితే 12కే తినేశారు, 12-12:30కే తినేశారు. నేనేమో ఇద్దరు పిల్లలకు తినిపిస్తే కానీ నేను అస్సలు తిననండి. ఎక్కడికైనా వెళ్ళినా ఎప్పుడైనా ఏ కూర అయినా కూడా వాళ్ళిద్దరు తిన్నాకే నేను కూర్చొని తింటాను. ఎందుకంటే అప్పుడే నేను తిన్నది నాకు ఒంటికి పడుతుంది అనిపిస్తుంది. హ్యాపీగా కూర్చొని ప్రశాంతంగా మంచిగా అయితే తినేసానండి. నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా లైఫ్లో. ఇలాంటి చిన్న చిన్నవి చాలా తృప్తినిస్తాయండి. మనం హ్యాపీగా ఉంటే అంటే ఇంకో 4 రోజులు ఎక్కువ బతుకుతామంట. అందుకే అండి నాకైతే నిజంగా నేనైతే బ్లెస్ఫుల్లే. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అండ్ మా ఇంట్లో ఉన్న బెంగళూరులో ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా ఉంటాను. నాకు ఎక్కువ డబ్బులు లేకపోయినా ఏం కాదు, కానీ ఇలాంటి ఒక ప్రశాంతమైన లైఫ్ చాలు అనుకుంటాను. అందుకే లైఫ్లో పెద్దగా మేము ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అవి కూడా పెట్టుకోమండి. మా అత్తమ్మ, మా అమ్మ, నాన్న అందరూ బాగుంటే చాలు అనుకుంటాము మేమైతే. ఇంకా మా అత్తమ్మ చూసారు కదా, అక్కడ నేను తక్కువ కర్రీ పెట్టుకున్నానంట, మళ్ళీ వచ్చి ఇంకో కొన్ని రొయ్యలు వేసుకో అంటూ ఉంటారు. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అండి ఒకరు మనల్ని ఇంత బాగా చూసుకుంటే కదా. ఇంకా నైట్ అయితే కట్టిపరుగుల ఫ్రై చేశారు. ఇంకా అంటే ఆల్రెడీ మెత్తలు కర్రీ లాగా చేశారు కదా, అందుకే ఇవైతే మంచిగా డీప్ ఫ్రై అయితే చేశారు. ఈజీగా ఫిష్ తినొచ్చేలాగా. ఇంకా నేను మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ తినేసి ఇంకా కొద్దిసేపు అత్తమ్మతో కబుర్లు చెప్పుకోవడము అలా కూర్చుండిపోయాము. ఇంకా డిన్నర్లోకి అయితే కట్టిపరుగులు చేసేసారు. మంచిగా మా ఆయన అయితే కూర్చొని తింటున్నారు. నేనేమో ఇక్కడ పిల్లలకి తినిపిస్తున్నా. మా లడ్డుగడికి నేను అన్నం పప్పు చేశామండి. పప్పు పెడుతూ ఉంటే మా వాడికంట ఫిష్ కావాలంట, ఆ ఫిషే చూపిస్తూ ఉన్నాడు. ఇంకా ఋషికి అయితే వాళ్ళ నానమ్మ తినిపించాలి అన్నాడు. సరే ఇంకా అనేసి అత్తమ్మ అయితే తినిపిస్తుంటే నేను ఇక్కడ చిన్నోడికి తినిపిస్తున్నాను. మా చిన్నోడు తీసి నోట్లో పెట్టుకుంటున్నాడండి. ఎంత కంగారు వచ్చేసిందో. మొన్న అయితే ఒకటి చేపది ముళ్ళులాగా ఉంటుంది కదా, అది నోట్లో పెట్టేసుకున్నాడు. అసలు చూసి ఎంత కంగారు వచ్చేసిందంటే మాకు. పిల్లల విషయంలో మాత్రం నిజంగా అండి, అంటే నాన్ వెజ్ ఇలాంటి ఐటమ్స్ తిన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ నేనేమో అన్నం ఇంకా మా హస్బెండ్ పిల్లలు తినేశారు, నేను తింటున్నాను అనేసి మా ఆయన ఎత్తుకొని వెయిట్ చేస్తూ ఉన్నారండి. మా ఆయన కూడా
నేను ఒకవేళ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వస్తే చాలా బాగా ట్రీట్ చేస్తారు. అదేంటో నాకు తెలీదు. అంటే నేను ఎక్కడ ఇన్‌కంఫర్ట్‌గా నేనేం తింటాను, ఏంటి, ఏం కావాలి నాకు అవన్నీ అడుగుతూ అన్నీ తెచ్చిపెడతానండి మంచిగా. అంటే దాన్నేమంటారు? ఓహ్! ఇంకా జీవితానికి చాలు అనిపిస్తది. ఇంకా మా రుషిబొమ్మేమో ఐస్ గడ్డలంట. మేము మా ఫ్రిడ్జ్‌లో ఐస్ గడ్డలు పెట్టమండి. ఇంకా మా వాడికేమో ఐస్ గడ్డలంటే భలే సరదా, ఆడుతూ ఉంటాడు. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికెళ్ళగానే, "అమ్మ ఈ ఫ్రిడ్జే బావుందమ్మా, ఈ ఫ్రిడ్జే తీసుకెళ్ళిపోదాం మనము. ఓహ్! ఇందులో అయితే ఐస్ గడ్డలొస్తాయనేసి" వాడు ఐస్ గడ్డలు కూడా "వీడియో తీయమ్మా, వీడియో తీయి" అనేసి అక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఇంకా మా వాడేమో పిల్లలతోని బయటికెళ్ళి సరదాగా ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా నేనేమో ఫుడ్ తినేస్తున్నా. మధ్యాహ్నం హెవీగా తిన్నాను కదా, నాకైతే అసలు ఆ కర్రీ అంటే ఇంకా తినాలి అనిపించలేదు. ఆ ఫిష్ అవన్నీ అట్లనే పెట్టేశాను. అత్తమ్మ అవన్నీ తెచ్చిపెట్టారు. బట్ నాకు అస్సలు తినాలనిపించలేదండి. కొంచెం ఒక 2, 3 ముద్దలు తిన్నాను. ఇంకా బయటికి వెళ్దాము అంటే మొన్న మామయ్య అయితే అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడే కొన్ని ఏదో ఐటమ్స్ చెప్పారు మా హస్బెండ్కి తీసుకురమ్మనేసి. అండ్ భవానీ వాళ్ళు కూడా నెక్స్ట్ డే వస్తానని చెప్పారండి. ఇదైతే బుధవారం రోజు కదా. గురువారం మార్నింగ్ వాళ్ళు వస్తారు. ఇంకా పిల్లలు వస్తారు కదా, పిల్లలు వచ్చేసరికి ఏమైనా స్నాక్స్ తెచ్చి పెడదాము. మళ్ళీ మాకు టైం ఉండదండి, మేము మళ్ళీ శుక్రవారమే వెళ్ళిపోతాము. గురువారం రోజు పెళ్ళికి వెళ్తాము అండ్ మా తోటికోడలు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాము. 2 అయిపోతాయి కాబట్టి శుక్రవారమే మళ్ళీ ట్రావెల్ ఉంటుంది, మళ్ళీ అంటే టైం ఉండదు కదా అనేసి మా హస్బెండ్ బయటికి వెళ్దాము అన్నారు. ఇంకా సరే నేను కూడా అనేసి ఫుడ్ అయితే తినేసి ఇంకా మేమైతే పిల్లల్ని తీసుకొని మంచిగా బయటకైతే వెళ్ళామండి. కొద్దిసేపు అంటే బయట సరదాగా తిరిగినట్టు ఉంటుంది కదా, మనకి మళ్ళీ నెక్స్ట్ డే అంత ఎక్కువ టైం ఉండదు అనేసి ముందు రోజే తినేసి అలా సరదాగా అయితే బయటికి వెళ్ళాము. ఇక్కడ అంటే దగ్గరలో అత్తమ్మ ఇంటికి దగ్గరలో కృష్ణ స్వీట్స్ అని ఉంటుందండి. అక్కడ స్వీట్ ఐటమ్స్, స్నాక్స్ అయినా ఏవైనా కూడా చాలా బాగుంటాయి. ఫుల్ రష్ ఉంటుందండి ఎప్పుడు కూడా. నరసాపురంలో ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇంకా వెళ్ళి అక్కడికి వెళ్ళి కొన్ని రకాల స్నాక్స్ మామయ్యకి అండ్ భవాని వాళ్ళ పిల్లలకి అలా అయితే స్నాక్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మాకైతే ఏం తీసుకోలేదండి, ఎందుకంటే మా పిల్లలు పెద్దగా ఏం తినరు. అండ్ మా హస్బెండ్ అయితే ఇంకా పూతరేకులు తీసుకొస్తాను మనకు ఒక 2 ప్యాకెట్లు, అవి అయితే నెక్స్ట్ డే అయితే తీసుకొచ్చేసారు. ఇంకా నేనేమో ఇక్కడ చల్లగా బాదం పాలు మాత్రం చాలా బాగుంటాయి ఇక్కడ. నేనైతే ఒక బాదం పాలు అయితే తాగేశానండి. ఇలా జరిగిందండి. ఇది వెడ్నెస్డే రోజు బ్లాగ్ అయితే ఫుల్గా తినేసాను. ఇంత ఎక్కువ తినేస్తే నాకు అనిపిస్తుంది మళ్ళీ లావ్ అయిపోతున్నానేమో అనిపిస్తుంది. అంటే బెంగళూరుకి వచ్చాను అనుకోండి సన్నగా అయినట్టు అనిపిస్తుంది, ఇలా ఎక్కడికైనా ఊర్లలోకి వెళ్తే మళ్ళీ లావ్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాము. ఇక్కడ హ్యాపీగా బాదం పాలు తాగుతూ ప్రశాంతంగా కొద్ది టైం అయితే స్పెండ్ చేసేసాము. అక్కడ మా హస్బెండ్కి అయితే పేమెంట్ ఏదో ఇష్యూ ఉంటే అదైతే చెప్తూ ఉన్నాను. ఇక్కడ మా మామయ్య గారికి ఇష్టం అనేసి మిరమరాల లడ్డు అవన్నీ కూడా తీసుకెళ్ళాను. బాగా హ్యాపీగా అనిపించిందండి ఈరోజు అయితే, చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.